హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జ్యోతి చందు. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఏంటంటే ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ టమాటా కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మునక్కాయలు ఈ విధంగా కట్ చేసుకొని పైన చిక్కు తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 1½ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మనం చిక్కు తీసి రెడీగా పెట్టుకొని ములక్కాయలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొంచెం ముదిరిన ములక్కాయలు తీసుకున్నా, అందుకని చెప్పి ఇవి కొంచెం కర్రీలో తొందరగా ఉడకవేమో అని చెప్పి ముందే ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని వేరే గిన్నెలో వేసుకుంటున్నా. కొంచెం లేత ములక్కాయలు తీసుకున్నట్లయితే అవి ఈ విధంగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. అవి డైరెక్ట్ తాలింపులో ఉల్లిగడ్డలు టమాటాతో పాటు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ముదిరినాయి కదా అని చెప్పి ఈ విధంగా ముందే కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నా. తర్వాత అదే గిన్నెలోకి ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 2-3 పచ్చిమిర్చి 2 ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అదేవిధంగా ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఒక 2-3 టమాటాలు కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని అవి కూడా తాలింపులో వేసుకోవాలి. ఇవన్నీ కూడా మూతపెట్టి ఒక 5 నిమిషాలు మూతపెట్టి మగ్గనిస్తే చూడండి మంచిగా మగ్గుతాయి. ఈ టైంలో అయితే మనం కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న ములక్కాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అన్నీ కూడా మంచిగా కలిసే విధంగా. ఒక 2 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మంచిగా ముక్కలకు పట్టే విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు కొంచెం పచ్చివాసన పోయే విధంగా మొత్తం ములక్కాయ ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవన్నీ కూడా చూడండి ఈ ములక్కాయలు టమాటా ముక్కలు కూడా అన్నీ కూడా మంచిగా ఉడికినాయి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు అయితే ఒక 1½ స్పూన్ కారం వేసుకుంటున్నా. మనం ఎంత కారం తినగలుగుతామో అంత కారం వేసుకోవాలి. తర్వాత మనకు టేస్ట్కి సరిపోను ఉప్పు కూడా వేసుకొని మొత్తం కూడా ములక్కాయలకు పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ములక్కాయలు కూడా మనం ఆల్రెడీ ముందే ఉడికించినాం కాబట్టి ఆయిల్లో డీప్ ఫ్రై లాగా చేసినాం కాబట్టి ఇవైతే మంచిగా ఉడికినాయి. ఇంకా ఉడకాల్సిన అవసరం కూడా లేదు. మనకు మునక్కాడ ఫ్రై కావాలనుకుంటే కారం వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఈ విధంగా మగ్గించిన తర్వాత కొంచెం మసాలా వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మనకు మునక్కాడ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. కాకపోతే కొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఒక 1 గ్లాస్ కానీ ఒక 1½ గ్లాస్ కానీ వాటర్ పోసుకొని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టి చిక్కటి గ్రేవీ వచ్చి కూరలో ఆయిల్ పైన తేలే వరకు దగ్గరికి ఉడికిస్తే మనకి మునక్కాయ టమాటా కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. నేనైతే మునక్కాయ ఫ్రై కాకుండా కర్రీ లాగానే ప్రిపేర్ చేసుకుంటున్నా. అందుకోసం అయితే ఒక 1½ గ్లాస్ వాటర్ పోసి గ్యాస్ మంట హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే చూడండి మునక్కాయ టమాటా కర్రీ అయితే మంచిగా రెడీ అవుతుంది. ఈ కర్రీ దాదాపు కంప్లీట్ అయింది అనుకున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా టమాటా మునక్కాయ కర్రీ అయితే మంచిగా రెడీ అయింది చూడండి చిక్కటి గ్రేవీతోని. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.